వాళ్ళు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. సాయంత్రం వేళ లైట్గా వర్షం పడుతూ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కూడా ఒక రెస్టారెంట్లో కూర్చుని ఏదో ఒక విషయం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకేమనిపిస్తోందంటే మనం ఏదైనా కొండ ప్రాంతానికి వెళ్ళటం మంచిది. చాలా కాలం అయ్యింది కదా, మనం ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళి. అరే పూజ, నేను కొండ ప్రాంతాల్లో తిరిగి తిరిగి విసిగిపోయాను. కిందటిసారి నువ్వు చెప్పావు కదా అని మన ముగ్గురు మనాలికి వెళ్ళాము. చలికి తట్టుకోలేకపోయాము. అయితే నీకు ఎక్కడికైనా వెళ్ళే ఛాయిస్ ఉందా? నాకేం అర్థం కావడం లేదు. నాకు చాలా బాగా తెలుసు పూజ నీ గర్ల్ ఫ్రెండ్ అని. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ మాటని ఎప్పటికీ కాదనలేవు. సో న్యాచురల్ కదా, ఈసారి కూడా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ అని ఏమీ కాదనలేవు. నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రతిసారి పూజ మాటని వినలేము. ఓకే ఓకే, మీరిద్దరూ ఇప్పుడు దీని గురించి గొడవ పడక్కర్లేదు. సరే, ఈసారి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. మీరిద్దరే డిసైడ్ చెయ్యండి ఈసారి మనం ముగ్గురం తిరగడానికి ఎక్కడికి వెళ్దాము అని. మనం ఈసారి బెనారస్కి వెళ్తే ఎలా ఉంటుంది? బెనారస్ చాలా అందమైన చోటని నేను విన్నాను. నువ్వు చాలా మంచి మాట చెప్పావు. నువ్వు మౌంటైన్ పెయింటింగ్స్ అయితే చాలా వేశావు. నాకు అర్థమైంది, ఈసారి నువ్వు నీ పెయింటింగ్స్లో బెనారస్ అందాన్ని నింపేయాలనుకుంటున్నావు అని. నేను కూడా బెనారస్కి వెళ్లాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే మరి ఫిక్స్. రేపు ఉదయం మనం బెనారస్కు బయలుదేరదాం. మరుసటి రోజు అశోక్, నితిన్ ఇంకా పూజ కార్లో ఢిల్లీ నుంచి తిన్నగా బనారస్కి బయలుదేరతారు. కొన్ని గంటల్లోనే వాళ్ళు ముగ్గురు బనారస్లో ఒక హోటల్కి చేరుకుంటారు. కాసేపు వాళ్ళు ముగ్గురు హోటల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత బనారస్ చూడ్డానికి బయలుదేరతారు. సాయంత్రం వేళ బనారస్ అందమైన దృశ్యాలను పూజ తన కెమెరాలో బంధిస్తూ ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే నేను బెనారస్కి రావాలనే నా నిర్ణయం తప్పు కాదు అని. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు అశోక్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నాకేమనిపిస్తుందంటే మన ముగ్గురు సంవత్సరంలో ఒకసారైనా బెనారస్కు తప్పకుండా రావాలనిపిస్తుంది. అప్పుడే మనం మన మనసుల్ని కాస్త శాంతపరచుకోవచ్చు. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. ఇక చూడు, పూజ ఇక్కడికి వచ్చి ఎంత సంతోషంగా ఉందో. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తను బెనారస్ విధులను ఫోటోలు తీస్తూనే ఉంది. పూజకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా. నీకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. సాయంత్రం అయిపోయింది కదా, ఇక ఇక్కడ చాలా అందమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సుందరమైన దృశ్యాన్ని నువ్వు నీ పెయింటింగ్లో చూపించవచ్చు కదా. మంచి ధరకు అమ్ముడుపోతాయి. ఈసారి నేను విచిత్రమైన పెయింటింగ్స్ చేయాలనుకుంటున్నాను. నేను విన్నాను బెనారస్లో మణికర్ణికా ఘాట్ చాలా ప్రసిద్ధి చెందిందట. అరే, మణికర్ణికా ఘాట్ అంటే అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం. నువ్వు అక్కడికి వెళ్ళి పెయింటింగ్స్ చేస్తావా? మిత్రమా, ఈ ఆంగ్లేయులు అటువంటి పెయింటింగ్స్నే ఇష్టపడతారు. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? పద, మణికర్ణికా ఘాట్కే వెళ్దాం. అశోక్, నితిన్ ఇంకా పూజ తిన్నగా మణికర్ణికా ఘాట్కి వెళ్తారు. అక్కడ చాలా చితులు కాలుతూ ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూసి పూజ ఇంకా నితిన్ కంగారు పడతారు. కాసేపటి క్రితం మనసంతా ప్రశాంతంగా ఉంది, ఇక్కడికొచ్చి చాలా విచిత్రమైన కంగారు మొదలయ్యింది. ఈ దృశ్యాన్ని చూసి కంగారు పడకు పూజ, ఎందుకంటే ఇదే జీవితానికి చెందిన అంతిమ సత్యం. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు అశోక్. మనం ఇలా అనకూడదు. మన అందరి అంతం చివరికి ఇక్కడే జరుగుతుంది అని. ఏదేమైనా నేను వెళ్లి కార్లో కూర్చుంటాను. ఆ మాట చెప్పి పూజ వెళ్లి కార్లో కూర్చుంటుంది. ఇక అశోక్ మణికర్ణికా ఘాట్ని తన పెయింటింగ్స్లో మొదలు పెడతాడు. రాత్రి 8 అవుతుంది. అశోక్ పెయింటింగ్లో మునిగిపోయి ఉంటాడు. అప్పుడే ఒక భయంకరమైన గొంతు అశోక్ ఇంకా నితిన్లకు వినిపిస్తుంది. మీరిద్దరూ ఈ సమయంలో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ భయంకరమైన గొంతును విని వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ల ఎదురుగా ఒక అఘోరి నిలబడి ఉంటాడు. అతను తన ఎర్రని కళ్లతో వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటాడు. నేను ఈ చోటుని పెయింటింగ్లో వేస్తున్నాను. పెయింటింగ్ అంటే మీకు అర్థమవుతుంది కదా, చిత్రపటం. పెయింటింగ్ అంటే నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. నువ్వు పెయింటింగ్ వేయటం గురించి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ పెయింటింగ్ వేయటానికి నువ్వు ఏ సమయాన్ని అయితే ఎన్నుకున్నావో అది తప్పు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిపో. రేపు ఉదయం వచ్చి పెయింటింగ్ చేసుకో. రాత్రి కాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు రాత్రి వేళ పెయింటింగ్ చేయాలని ఉంది. అశోక్ మాటలు విని అఘోరి అశోక్ని చాలా కోపంగా చూస్తూ ఇలా అంటాడు. నేను నీకు చెప్తున్నాను కదా బాబు, నువ్వు పెయింటింగ్ వేసుకోవాలనుకున్న సమయం తప్పుగా ఎంచుకున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక వదిలేండి బాబా,
ఇంకాసేపట్లో అయిపోతుంది కదా. ఆ మాట చెప్పి నితిన్ అశోక్ వైపు చూసి ఇలా అంటాడు. త్వరగా పెయింటింగ్ని పూర్తి చెయ్యి, వెళ్ళిపోదాం. అశోక్ తొందరగా తన పెయింటింగ్ ని పూర్తి చెయ్యాలనుకుంటాడు. పెయింటింగ్ ని పూర్తి చేసిన తరువాత వాళ్ళిద్దరూ వెళ్లి కారులో కూర్చుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. హోటల్కి వెళ్లి నితిన్ అశోక్ వైపు చూస్తూ ఇలా అంటాడు. అరే అశోక్, నేను చాలా భయపడిపోయాను. నీకంటే ఎక్కువగా నేను భయపడిపోయాను. కానీ అఘోరి మాటలు నాకేమీ అర్థం కాలేదు. అసలు అతను ఏం చెప్పాలనుకున్నాడు? అరే అశోక్, అఘోరీలు రహస్యమయమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. నేను విన్నాను మనం వాళ్లతో ఎక్కువ వాదించకూడదని. అందుకనే నేను మాటను దాటేసి చెప్పేశాను, కాసేపటి తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని. వాళ్ళిద్దరి మాటలు పూజ అక్కడే కూర్చుని వింటూ ఉంటుంది. నాకస్సలు తెలియలేదు అంత జరిగింది అని. నీకెలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి కారులో కూర్చొని ప్రశాంతంగా పాటలు వింటూ కూర్చున్నావు కదా. ఏది నాకు చూపించు, నువ్వు పెయింటింగ్ ఎలా వేశావు? అశోక్ పెయింటింగ్ తీసి పూజకు చూపిస్తాడు. వావ్, అమేజింగ్ అశోక్! నువ్వు మణికర్ణికా ఘాట్ని నీ పెయింట్లో అలాగే దించేశావు. ఇంత బాగా అయితే ఫోటోగ్రాఫ్స్లో కూడా రావు. నువ్వు పెయింటింగ్ని చాలా బాగా వేశావు. నాకు నమ్మకముంది అశోక్, నీ ఈ పెయింటింగ్ నీకు లక్షల్లో లాభాలు కలిగిస్తుంది. పూజ మాటలు విని వాళ్ళు ముగ్గురు కూడా నవ్వుతారు. వాళ్ళ ముగ్గురు చాలాసేపు రూంలో మాట్లాడుకుంటూ ఆ తర్వాత నిద్రపోతారు. అర్ధరాత్రి దాటిన తరువాత అశోక్ ఇంకా నితిన్కి నిద్రలో చాలా వేడిగా అనిపిస్తుంది. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే గదంతా కూడా మంటలతో నిండిపోయింది అని. వాళ్ళిద్దరి నుదురు చెమటతో నిండిపోయి ఉంటుంది. గదిలో టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఎందుకయింది? నిజానికి ఏసీ అయితే ఫుల్లోనే ఉంది. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. వేడి వల్ల నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఎలా అనిపిస్తుందంటే మనమిద్దరం ఇంకా మణికర్ణికా ఘాటిలో చితి ముందు నిలబడ్డట్లుగా ఉంది. నితిన్ మాట విని అశోక్ ఎంతో ఆశ్చర్యపోయి తన పెయింటింగ్ వైపు చూస్తాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్ళు భయంతో అలాగే ఉండిపోతాయి. అతను అనుభూతి చెందుతాడు ఆ పెయింటింగ్ లోపల మంటలు మండుతున్నాయి అని. అతనికెలా అనిపిస్తుందంటే పెయింటింగ్గా వేసింది వాస్తవికంగా మారిపోయింది అని. ఉన్నట్టుండి పూజ కూడా కంగారుగా నిద్రలేస్తుంది. మన గదిలో ఇంత వేడెందుకు పెరిగిపోయింది? పూజ చూసేసరికి అశోక్ ఇంకా నితిన్ ఎంతో కంగారుగా పెయింటింగ్ వైపే చూస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఆ పెయింటింగ్ లోపల నుంచి ఒక నల్లని పొగ బయటికి వస్తుంది. ఆ పొగ గది మొత్తం కబ్జా చేస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకసలేమీ కనిపించడం లేదు అశోక్. కాసేపటి తరువాత అంతా మామూలుగా మారిపోతుంది. వాళ్ల ముగ్గురికి అంతా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ల ముగ్గురు కళ్ళు భయంతో ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. వాళ్ళు ముగ్గురు చూసేసరికి వాళ్ళు తమ రూంలో కాదు, మణికర్ణికా ఘాట్ దగ్గర నిలబడి ఉంటారు. సరిగ్గా అవే చితుల ముందు ఉన్నట్టుండి కాలుతున్న చితుల్లో నుంచి ఎంతో విచిత్రంగా కనిపించే ఒక వ్యక్తి లేచి నిలబడతాడు. అతన్ని చూసి వాళ్ళు ముగ్గురు భయంతో చాలా గట్టిగా అరుస్తారు. అతని మాంసం అక్కడక్కడ కాలిపోయి ఉంటుంది. అతని కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇదంతా ఏం జరుగుతోంది అశోక్? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. నాకు కూడా అసలు ఏమీ అర్థం కావట్లేదు పూజ. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అశోక్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే ఆ భయంకరమైన వ్యక్తి పూజ చెయ్యి పట్టుకుంటాడు. పూజ నొప్పితో గట్టిగా అరుస్తుంది. పూజని వదిలేయ్, నువ్వెవరివో నాకు తెలియదు, తనను వదిలేయ్. కానీ నితిన్ మాటలను ఆ భయంకరమైన వ్యక్తి ఏమాత్రం పట్టించుకోలేదు. అతను పూజని గట్టిగా లాగుతూ ఆ చితి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఉన్నట్టుండి అక్కడ్నుంచి మాయమైపోతాడు. అది చూసి అశోక్ ఇంకా నితిన్ పూర్తిగా కంగారు పడతారు. ఇంతకీ అతను పూజని తీసుకుని ఎక్కడికి మాయమైపోయాడు అశోక్? నాకు ఏం అర్థం కావడం లేదు నితిన్. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అసలే మనకిక్కడ ఏం జరుగుతుంది? ఇలా ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి చితిలో నుంచి వచ్చాడు. అతను పూజ చేయి పట్టుకుని తనని తీసుకుని మాయమైపోయాడు. ఒకవేళ మనం అందరం కల కనడం లేదు కదా? నీకేమని పిచ్చి పట్టిందా? ఒకేలాంటి కళ ముగ్గురికి ఎలా వస్తుంది? అప్పుడే అక్కడ కాలుతున్న చితులు ఉన్నట్టుండి ఆరిపోతాయి. ఆ ప్రదేశం అంతా చీకటిగా మారిపోతుంది. నితిన్ ఇంకా అశోక్ భయంతో
వణికిపోవడం మొదలు పెడతారు. ఉన్నట్టుండి వాళ్ళిద్దరి చెవులకు ఆ అఘోరి మాటలు వినిపిస్తాయి. ఇక్కడ నిలబడి కంగారు పడటం వల్ల ఏమీ జరగదు, నాతో పాటు రండి. నితిన్ వణికిపోతూ జరిగిందంతా ఆ అఘోరికి చెప్తాడు. నాకేమీ చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసు. ఒకవేళ మీరు ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడాలనుకుంటే నాతో పాటు పదండి. ఆ మాట చెప్పి అఘోరి ఒక నిర్మానుష్యమైన చోటికి వెళ్లటం మొదలు పెడతాడు. నితిన్ ఇంకా అశోక్ ఆ అఘోరిని వెంబడిస్తారు. ఉన్నట్టుండి అఘోరి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి నిలబడతాడు. అక్కడ ఆ ప్రదేశమంతా చీకటిగా ఉంటుంది. పూజ గట్టిగా అరుస్తున్న శబ్దం ఒక ఇంట్లో నుంచి బయటికి వినిపిస్తుంది. కాపాడండి! ఇది పూజ గొంతులా ఉంది. అవును, కానీ పూజ ఎక్కడికి ఎలా వచ్చింది? మీరిద్దరూ మాట్లాడడం మానండి. ఇక నాకు ఒక విషయం చెప్పండి. మీ ఇద్దరిలో ఆ అమ్మాయిని ఎవరు ప్రేమిస్తున్నారు? నేను ప్రేమిస్తున్నాను తన్ని. అయితే వెళ్ళు, నువ్వు వెంటనే ఆ చీకటిగా ఉన్న రూములోకి ప్రవేశించు. గుర్తుపెట్టుకో, నీ ఎదురుగా ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది, కానీ నువ్వు దానిని అసలు గమనించకూడదు. తిన్నగా నీ ప్రియురాలి చేయి పట్టుకొని అక్కడి నుంచి బయటకు లాక్కొని రావాలి. పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేయొద్దు, లేకపోతే నువ్వు ఆ అంధకారం నుండి ఎప్పటికీ బయటకు రాలేవు. అఘోరి మాటలు విని నితిన్ తిన్నగా అంధకారంలోకి ప్రవేశిస్తాడు. అతను అంధకారంతో నిండి ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడో లేదో ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి అతను భయంతో గట్టిగా అరుస్తాడు. అక్కడ చనిపోయిన చాలా మంది పూజాని పట్టుకుని ఉంటారు. నన్ను కాపాడు నితిన్, నన్ను కాపాడు! నితిన్ తిన్నగా పూజ దగ్గరికి వెళ్లి నిలబడతాడు. నా చెయ్యి పట్టుకో పూజ, నీకేమీ కాదు. పూజ నితిన్ చెయ్యి పట్టుకుంటుంది. నితిన్ పూజ చెయ్యి పట్టుకుని అక్కడ్నుంచి పరిగెడతాడు. పరిగెడుతున్నప్పుడు ఎన్నో భయంకరమైన అరుపులు వాళ్ల చెవులకు వినిపిస్తాయి. అయినా సరే వాళ్లు వెనక్కి తిరిగి చూడరు. కాసేపట్లో వాళ్ళిద్దరూ అఘోరి ముందుకొచ్చి నిలబడతారు. ఇదెలా సాధ్యమవుతుంది బాబా? నేను ఈ పెయింటింగ్ని హోటల్కి తీసుకువెళ్ళాను. అక్కడ ఉన్నట్టుండి ఒక నల్లని పొగొచ్చి మేము ముగ్గురు ఇక్కడికొచ్చి పడ్డాము. మీరు ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళనే లేదు. నేను మీ ముగ్గురిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని చీకటి శక్తులు మీ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కానీ మీరు నా మాటను వినిపించుకోలేదు. కానీ మేము హోటల్కి వెళ్ళి మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నాం. అదంతా ఏంటి? అదంతా మీ భ్రమ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఏ చోటుకు వెళ్ళాలన్నా ఒక సరైన సమయం ఉంటుంది. మీరు పెద్దవాళ్ల మాటలను పట్టించుకోవాలి. వాళ్ళ మాటల్ని ఎగతాళి చేయకూడదు. ఒకవేళ ఇవాళ నేను ఇక్కడ లేకపోతే మీరు ముగ్గురు శాశ్వతంగా ఈ ఘాట్ చుట్టూ తిరుగుతూ ఉండిపోయేవారు. కానీ మనుషులుగా కాదు, ఆత్మలుగా. ఆ మాట చెప్పి అఘోరి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అశోక్, పూజ ఇంకా నితిన్ అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. వాళ్ళు ఇవాళ్టికి ఆ సంఘటన గురించి గుర్తు చేసుకుని వణికిపోతూ ఉంటారు.